So, hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called the role of technology in e-commerce and the essential parts of web designing for business. సో ఈ టెక్నాలజీస్ ని ఈ కామర్స్ లో ఏ విధంగా వాడుతున్నారు అండ్ వెబ్ రిలేటెడ్ టెక్నాలజీస్ అనేవి బిజినెస్ కి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఈ కామర్స్ అనేటటువంటిది మోడర్న్ బిజినెస్ లో ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలుసు. అయితే టెక్నాలజీ అనేటటువంటిదే ఈ కామర్స్ తో ఒక ఫౌండేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ కామర్స్ పేరులోనే ఉంది, ఎలక్ట్రానిక్ డిజిటలైజేషన్ మొత్తం అంటారు. సో అలా డిజిటలైజేషన్ లా కనిపించాలి, ఆ ప్రోడక్ట్స్ ని ఆన్లైన్ లో అమ్మాలి లేదా సెల్ చేయాలి అని అంటే ఆ ఇంటర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్ఫేస్ అంటే యూజర్ చూసేటటువంటి ఒక స్క్రీన్. సో ఆ స్క్రీన్ డెవలప్మెంట్ అంతా కూడా వెబ్ డిజైనింగ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారానే జరుగుతుందండి. అయితే అది ఏ విధంగా జరుగుతుంది, అది లేకపోతే మనం రన్ చేయలేం ఎఫెక్టివ్ గా ఈ కామర్స్ ని. సో అది ఏ విధంగా చేస్తారు, ఆ టెక్నాలజీస్ ఏంటి అన్న విషయాలని ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్. సో ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ లేకపోతే 90% ఆఫ్ ఈ కామర్స్ సర్వీసెస్ అన్ని ఆగిపోతాయి. సో ఈ కామర్స్ అనే పేరే ఎలక్ట్రానికల్ కామర్స్. సో ఎలక్ట్రానిక్ కామర్స్ ఇంటర్నెట్ అనేది వర్క్ అవ్వకపోతే 90% ఆఫ్ ద ఈ కామర్సెస్ అన్ని స్టాప్ అయిపోతాయి. ఇది ఎలాంటిదంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఈ కామర్స్. సో ఈ కామర్స్ యాక్టివిటీ మనం చేస్తున్నామంటే ఇది ఒక బ్యాక్ బోన్ లాంటిది. అండ్ విచ్ కనెక్ట్స్ ద బయర్స్ అండ్ సెల్లర్స్ గ్లోబల్ వైడ్ అన్ని యాక్సెసిబిలిటీ కావాలి అంటే ఇంటర్నెట్ కంపల్సరీగా ఉండాలి, నెట్వర్కింగ్ ఉండాలి. అండ్ విచ్ ఎనేబుల్స్, సో అది ఏం చేస్తుంది మనకి ఆన్లైన్ షాపింగ్, కమ్యూనికేషన్, డేటా ఎక్స్చేంజ్ చేయడానికి తోడ్పడేది ఇంటర్నెట్ కాబట్టి. అండ్ విచ్ హెల్ప్స్ బిజినెస్ రీచ్ ఏ వైడర్ ఆడియన్స్ వితౌట్ జియోగ్రాఫికల్ లిమిటేషన్స్. అంటే నేను ఈ ప్లేస్ లో ఉన్నాను, ఇంకో ప్లేస్ లో ఉన్నాను, అమ్మో అక్కడ నుంచి ఇక్కడికి నేను తీసుకురాలేను, అక్కడ నుంచి ఇక్కడ నేను ఆర్డర్ పెట్టుకోలేను అనేటటువంటి ఎటువంటి ఒక రిస్ట్రిక్షన్ మనకు ఉండదు. లిమిట్ లేకుండా మనం ఎక్కడి నుంచి అయినా ఆల్ జియోగ్రాఫికల్ లొకేషన్స్ మనం కనెక్ట్ అవ్వచ్చు, మనం ఈ కామర్స్ అనేది చేయొచ్చు. సో ఇలా చేయడానికి తోడ్పడే టెక్నాలజీస్ ని వెబ్ టెక్నాలజీస్ అంటాం, వెబ్ డిజైనింగ్ చేయడానికి. సో వెబ్ టెక్నాలజీస్ ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. సో వీటిని ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ అని కూడా మనం పిలుస్తాము. వీటిని యూస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే క్రియేట్ ఇంటరాక్టివ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ వెబ్ పేజెస్. సో వెబ్ పేజెస్ ని మనం క్రియేట్ చేయడానికి ఈ లాంగ్వేజ్ ని యూస్ చేస్తాము. సో విచ్ ఇంప్రూవ్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ త్రూ అట్రాక్టికల్ లేఅవుట్స్ అండ్ స్మూత్ నావిగేషన్. అంటే ఆ ప్రాజెక్ట్ మీద, అంటే ఆ సర్వీస్ అంటే ఏంటో ఐడియా లేని వాడు కూడా దాన్ని యూస్ చేసుకునేటటువంటి చాలా స్మూత్ అండ్ ఈజీ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేయడానికి యూస్ చేసే టెక్నాలజీస్ అన్ని ఇవ్వండి వెబ్ టెక్నాలజీస్. ఇంటర్ఫేస్ క్రియేషన్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు మనం డేటా ఇస్తాం, ఫర్ సపోజ్ ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తాం, మనం ఏ ఆర్డర్ ప్లేస్ చేస్తాం, ఎన్ని క్వాంటిటీ ప్లేస్ చేస్తాం, అమౌంట్ ఎంత అయింది, ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఒక స్టోరేజ్ కంటెంట్ అంటూ ఉండాలి కదా. సో అలాంటి స్టోరేజ్ కంటెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో మన డేటా యూజర్ తాలూకా డేటాబేస్ ని మేనేజ్మెంట్ చేసే ఒక తాలూకా సిస్టమ్ అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డిబిఎంఎస్. ఇది కూడా మనం ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్ ఇలాగా స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ తో డెవలప్ చేస్తామండి. అండ్ పేమెంట్ టెక్నాలజీస్ మనకు అందరికీ తెలుసు, యూపీఐ, డిజిటల్ పేమెంట్, క్రెడిట్ బ్యాంకు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్స్ ఇవన్నీ కూడా యూస్ చేసి మన పేమెంట్ టెక్నాలజీస్ అనేవి మన ఈ టెక్నాలజీస్ లో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సెక్యూరిటీ టెక్నాలజీ, సెక్యూర్ సాకెట్ లేయర్, ఇందాక చెప్పాను సెక్యూర్ సాకెట్ లేయర్. ఒక డేటా ఇక్కడ నుంచి వేరే బ్యాంక్ అర్జెంట్ మూవ్ అవుతుందంటే మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాన్ఫిడెన్షియల్ కీప్ చేయాలి, ఎన్క్రిప్షన్ చేయాలి, ప్రొటెక్షన్ చేయాలి. సో ఫ్రాడ్స్ ఏవి జరగకుండా చూసుకోవాలి. ఇవన్నిటికీ కూడా సెక్యూరిటీ టెక్నాలజీస్ మనం ఎస్ఎస్ఎల్ లాంటి టెక్నాలజీస్ మనం వాడుతాం. అండ్ మొబైల్ టెక్నాలజీస్, ఎంకామర్స్ అంటే మన మొబైల్స్ లో యాప్స్ ని యూజ్ చేసుకొని చేస్తున్నాం. ఈ టెక్నాలజీస్ అన్ని కూడా తోడ్పడుతున్నాయి మన ఈ కామర్స్ ట్రేడింగ్ జరగడానికి. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, ప్రతి యూజర్ కి, ఏ యూజర్ కి కూడా ఇనీషియల్ గా ఫోన్ స్టోరేజ్ అనేది లిమిట్ గా ఉంటుంది, లేదంటే ఏదైనా స్టోరేజ్ అనేది లిమిట్ గా ఉంటుంది. సో ఆ స్టోరేజ్ కాకుండా ఎక్స్ట్రా స్టోరేజ్ అనేది యూజర్స్ అందరికీ ఇప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కామర్స్ యాప్స్ మనం చేసుకోవాలన్నా, దాంట్లో బిల్డ్ చేసుకోవాలన్నా ఇంత మిలియన్స్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ డేటా అంతా అందులో స్టోర్ చేయాలంటే నార్మల్ స్టోరేజ్ తో మన వల్ల కాదు. ఒక సిస్టమ్, 200 సిస్టమ్లు, 300 ఇన్ని సిస్టమ్స్ లో మనం డేటాను స్టోర్ చేయలేం. సో అందుకని క్లౌడ్ స్టోరేజ్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ టాక్టిక్. ఏంటంటే వెబ్ సర్వర్స్ లో మనం ఏదైతే ఉన్నాయో క్లౌడ్స్ లో ఆ డేటా అంతటి మనం డంప్ చేస్తాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవ్రీ పర్సన్ వాడేది ఏంటంటే గూగుల్ ఫొటోస్. గూగుల్ ఫొటోస్ లో ఉండే ఫొటోస్ మన ఫోన్ పోయినప్పటికీ కూడా మన మెయిల్స్ అయినప్పటికీ కూడా మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఎవ్రీ మెయిల్ ఉన్న యూజర్ కి 25 GB గూగుల్ కూడా ఆఫర్ చేస్తారు సర్వీస్, క్లౌడ్ సర్వీసెస్. సో అలాగా ఈ డేటా అంతా కూడా మనం ఇండివిజువల్ యూజర్ కాబట్టి, నా పర్సనల్ యూజ్ కాబట్టి 25 GB ఇస్తున్నారు. అలాగా ఎంతమంది యూజర్స్ ఉంటారు ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మెయింటైన్ చేయాలంటే, ఒక బిజినెస్ కామర్స్ తాలూకు యాక్టివిటీ మనం చేయాలి అంటే. సో అంత పెద్ద సర్వీస్ అంతా కూడా క్లౌడ్ లో స్టోర్ చేసి అక్కడ నుంచి డేటాని హ్యాండిల్ చేస్తారు ఎఫిషియెంట్ గా, విత్ కాపీస్ కూడా ఉంచుకొని క్రాష్ అవ్వకుండా ఎటువంటి ఇది లేకుండా. సో అది క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ కూడా మనం వాడుతామండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, ఎవ్రీథింగ్. అంటే మార్కెట్ పాయింట్ టు పాయింట్ పెరిగిపోద్ది. అంటే ఫర్ సపోజ్ ఈ రోజు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, మార్కెట్ రేట్ ఎంత ఉంది, ఎంతమంది ఈ స్టాక్ ని, ఇంతమంది ఈ రోజు ఈ ప్రోడక్ట్ ని ఎంతమంది కొన్నారు, రేపు ఎంతమంది కొనొచ్చు, ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ ని యూజ్ చేసుకున్నాం చేయొచ్చు. కస్టమర్ బిహేవియర్ ని కూడా మనం స్టడీ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ వెబ్ డిజైన్ బిజినెస్. సో వెబ్ డిజైన్ అనేది బిజినెస్ కి ఏ విధంగా తోడ్పడుతుంది అంటే, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ఇందాక నేను చెప్తాం అంటే, ఇప్పుడు ఆ వెబ్సైట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా దాన్ని వాడేస్తున్నారు. మేజర్ మనం చూస్తుంటే యూట్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈవెన్ మా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఆ టెక్నాలజీ మీద ఐడియా ఉన్నా ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. దాంట్లో వాళ్ళకి కావాల్సిన మైక్ ఫీచర్ ఆన్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన వీడియో ఏదో వాయిస్ ఇన్పుట్ ఇస్తారు, లేదంటే సరే వీడియోని క్లిక్ చేస్తారు, వీడియోని చూస్తారు. సో అది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉండడం వల్ల అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్ ఎవరైనా కూడా దాన్ని యూజ్ చేసేటటువంటి ఇంటర్ఫేస్ క్రియేట్ అవ్వాలి ఫస్ట్. సో అది వెబ్ డిజైనింగ్ ఫర్ బిజినెస్ తాలూకా మెయిన్ మోటో అన్నమాట. అండ్ రెస్పాన్సివ్ డిజైన్. రెస్పాన్సివ్నెస్ అంటే ఇప్పుడు స్టాటిక్, డైనమిక్ అని రెండు రకాల మనకి వెబ్ పేజెస్ కానీ డిజైన్స్ కానీ ఉంటాయి. రెస్పాన్సివ్నెస్ అంటే ఫర్ సపోజ్ మామూలుగా ఒక ఐడియల్ బాడీ ఉందనుకోండి, దాన్ని మనం క్లిక్ చేసాం అనుకోండి, దాన్ని టచ్ చేసాం అనుకోండి, దాని నుంచి మనకు రెస్పాన్స్ ఏమి ఉండదు. ఫర్ సపోజ్ ఒక స్టోన్ ఉంది, స్టోన్ మీరు గట్టిగా కొట్టారు, ఏమైనా రియాక్ట్ అవుతుందా? నథింగ్ రెస్పాన్సివ్, నథింగ్ రియాక్టివ్. అదే ఒక పర్సన్ కొట్టారు అనుకోండి, ఆడి మళ్ళీ మనం తిరిగి కొడతాడు, ఆర్ ఏదో రెస్పాన్స్ అనేది మనకు వస్తుంది. లైక్ అంటే ఒక యాక్టివిటీ మనం చేస్తున్నాం అంటే దానికి తగ్గ రెస్పాన్స్ మనకి రిటర్న్ వస్తేనే అది ఇంటరాక్టివ్ గా కనిపిస్తుంది ఎవరికైనా. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ తీసుకున్నారనుకోండి, ఆ వెబ్సైట్ లో బటన్ క్లిక్ చేసి అది క్లిక్ అయినట్టు కొంచెం ఎలగడం, లేదంటే కొంచెం మూవ్ అవ్వడం, ఇలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి, యూజర్ ఏం ఫీల్ అవుతాడు? ఓకే, ఇట్ ఈస్ రెస్పాండింగ్ టు అవర్ ఇన్పుట్. మనం క్లిక్ చేసాం కాబట్టి అది కలర్ మారింది, మనం క్లిక్ చేసాం కాబట్టి అది వెలిగింది, క్లిక్ చేసాం కాబట్టి కొంచెం షేక్ అయింది. సో ఇలాంటివన్నీ యూజర్ అయిన వాడు ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు. మనం టచ్ చేస్తేనే ఈ విధంగా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇది హైలైట్ చేసి చూపిస్తున్నాను, ఈ హైలైట్ చేసి చూపిస్తుంది మీకు అర్థమవుతుంది కదా క్లియర్ గా. ఈ ఈ లైన్ హైలైట్ చేసింది. ఇప్పుడు వెబ్సైట్ షుడ్ వర్క్ ప్రాపర్లీ ఆన్ ఆల్ డివైస్ లైక్ మొబైల్, ట్యాబ్లెట్ అండ్ డెస్క్టాప్. నేను ఎందుకు ఈ విధంగా హైలైట్ చేయాలి, నేను చెప్తున్నాను కదా అంటే, నేను చెప్తున్నప్పుడు కూడా ఈవెన్ ఈ పర్టికులర్ పాయింట్ నేను చెప్తున్నాను అని మీకు చెప్పడానికి హైలైట్ చేస్తున్నాను. సో ఈ హైలైట్ చేయడం వల్ల ఏమవుతుంది, రెస్పాన్సివ్నెస్ కనిపిస్తుంది మీకు. అంటే నేను ఈ లైన్ గురించి మాట్లాడుతున్నాను అన్న విషయం మీకు తెలుస్తుంది. అలా కాకుండా నేను ఇలా ఎంటీగా చెప్పాను అనుకోండి, ఏది హైలైట్ చేయకుండా, సడన్ గా విన్న వాళ్ళకి నేను ఎక్కడ చెప్తున్నానో అర్థం కాదు. సో దిస్ ఈస్ కాల్డ్ రెస్పాన్సివ్ డిజైన్ అనమాట, విచ్ ఎన్స్యూస్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్. అది మొబైల్లో అయితే ఒకలా పనిచేస్తుంది, డెస్క్టాప్ లో అయితే ఇంకోలా కనిపిస్తుంది. వెబ్సైట్ తాలూకా స్క్రీన్ ని బట్టి అది మారిపోతుంది అనమాట. దట్ ఈస్ రెస్పాన్సివ్నెస్. సో ఈ ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ ఫాస్ట్ లోడింగ్ స్పీడ్, అట్రాక్టివ్ లేఅవుట్ డిజైన్, ఈజీ నావిగేషన్. ఒక కంటెంట్ నుంచి ఇంకో కంటెంట్ ఈజీగా మూవ్ అవ్వచ్చు. కంటెంట్ క్వాలిటీ, హెచ్డీలో కావాలంటే హెచ్డీలో చూడొచ్చు, లేదంటే 2180 అంటే మన యూట్యూబ్ లో చూసుకోండి ఎగ్జాంపుల్, 2180 పిక్సెల్స్ చూడొచ్చు, 1080 పిక్సెల్స్ చూడొచ్చు, నెట్ మనకు చాలకపోతే 144 పిక్సెల్ చూడొచ్చు. ఏవైనా మన ఇష్టం వచ్చినట్టు కంటెంట్ క్వాలిటీని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ సెక్యూరిటీ ఫీచర్స్, కాల్ టు యాక్షన్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అంటారండి దీన్ని, హెచ్టిటిపిఎస్. మీరు ఏ వెబ్సైట్ ని తీసుకున్నా ఆ వెబ్సైట్ కి ముందుండేటటువంటి ప్రోటోకాల్ ఇది. ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ లోనే అన్ని వెబ్సైట్స్ కూడా లోడ్ అవుతాయి. ఇంటర్నెట్ యూస్ చేసే క్రోమ్ బ్రౌజర్, మీరు ఏ బ్రౌజర్ తీసుకున్నా కూడా హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ లేకుండా ఓపెన్ అవ్వవు. అలాగే మనకి ఒక సెక్యూరిటీ ఫీచర్స్ ని కూడా బిల్డ్ చేశారు. కాల్ టు యాక్షన్, లైక్ ఆర్డర్ టు యాడ్ టు క్యాట్ అని మీరు బటన్ క్లిక్ చేయాలనుకోండి, ఐటమ్ యాడెడ్ టు క్యాట్ అని మీకు డిస్ప్లే కనిపిస్తుంది.
సైన్ అప్ అనే బటన్, మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసి సైన్ అప్ అనే బటన్ కొట్టారు అనుకోండి, యు ఆర్ సైన్డ్ ఇన్ అనే మెసేజ్ కనిపిస్తుంది. సో అంటే ఇలాంటి అలర్ట్స్ ఇవన్నీ ఉండడం వల్ల యూజర్ అనేవాడు ఇంటరాక్టివ్ గా ఫీల్ అవుతాడు. ఎస్, ఈ సిస్టమ్ నాతో కమ్యూనికేట్ చేస్తుంది, ఏదో ఒక ఆప్షన్ నాకు ఇస్తుంది, సో ఐ కెన్ డూయింగ్ అని చెప్పి ఒక ఫీల్ లో యూజర్ అనేవాడు వెళ్ళిపోతాడు. సో ఆ ఫీల్ ని జనరేట్ చేయడమే మన బిజినెస్ తాలూకా అండ్ ఈ కామర్స్ తాలూకా టెక్నాలజీ తాలూకా టాక్టిక్ అన్నమాట. సో అలా బిల్డ్ చేయగలిగిన నాడే మనకి అవన్నీ కూడా యూటిలైజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మేజర్ టెక్నాలజీస్ యూజ్డ్ ఇన్ ఈ కామర్స్. థ్యాంక్ యూ.